క్యాన్సర్ అనేది పెద్ద మహమ్మారి అండి. ఎక్కువగా కేసుల సంఖ్య పెరుగుతుంది, ఎక్కువగా బాధితులు ఉంటూ ఉన్నారు. అయితే జనరల్గా ఏదైనా ఒక లంప్ కనిపించగానే, ఏదైనా ఒక సిమ్టమ్ కనిపించగానే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలన్నా చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ బయాప్సీ చేస్తారు, దానివల్ల క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది. అక్కడ ఇచ్చే ట్రీట్మెంట్ చాలా భయంకరంగా ఉంటాయి. కీమోథెరపీ ఇస్తే చాలా ఇది క్యాన్సర్ కన్నా భయంకరంగా ఉంటుంది ఆ ట్రీట్మెంట్, ఇలా చెప్తుంటారు. చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఇంకా రేడియేషన్ గురించి ఇలా చాలా అపోహలు ఉన్నాయి. వీటి గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ ఒమేగా హాస్పిటల్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ మోహన్ వంశీ గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే మేడం. డాక్టర్ గారు, ఒక తొలి దశలో గుర్తిస్తే క్యాన్సరే కాదు ఏ జబ్బైనా తొందరగా తగ్గిపోతుందని చెప్తూ ఉంటారు. అయితే క్యాన్సర్ గడ్డైనా కాకపోయినా ఏదైనా ఒక ట్యూమర్ కానీ లంప్ కానీ కనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డిసైడ్ చేస్తారు అసలు ఏంటి అది అనేది. అయితే దానికోసం మీరు చేసేది బయాప్సీ ఇలాంటి టెస్టులు చేస్తారు. చేస్తే అది అవునా కదా తెలుస్తుంది. దానికోసం వెళ్ళాలన్నా ఇప్పుడు బయాప్సీ చేస్తే అది స్ప్రెడ్ అవుతుంది, క్యాన్సర్ కన్నా ట్రీట్మెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయని అపోహలు చాలా మందిలో ఉన్నాయి. ఏం చెప్తారు డాక్టర్ గారు? మీ దగ్గరికి పేషెంట్స్ వచ్చి అసలు ఏం అడుగుతున్నారు? వెరీ ట్రూ మేడం, మీరు అన్నది చాలా కరెక్ట్. ఎంతో కాలంగా ఎన్నో డికేట్స్గా మనం క్యాన్సర్ మీద అవగాహన పెంచాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ చాలామంది ప్రజల్లోనూ, చాలామంది డాక్టర్స్లో కూడా దీని మీద అవగాహన లేదు. సో చాలామంది మీరు అన్నట్టు క్యాన్సర్ డయాగ్నోసిస్ మీదే అపోహలు ఉన్నాయి. క్యాన్సర్ డయాగ్నోసిస్ అంటే మనం క్యాన్సర్ని నిర్ధారణ చేయాలి అంటే బయాప్సీ పరీక్ష తప్పనిసరి. అది ఎక్కడన్నా కానివ్వండి, బ్రెస్ట్ లంప్ కానివ్వండి, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే స్టమక్ క్యాన్సర్ కానివ్వండి, కోలన్ క్యాన్సర్ కానివ్వండి, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కానివ్వండి. సో బయాప్సీ చేయాలి అనగానే సార్ బయాప్సీ లేకుండా మీరు ఏమైనా చేయగలరా అని అడుగుతారు. ఎందుకంటే బయాప్సీ చేసి నీడిల్ పెట్టి గుచ్చుతారా, గుచ్చితే క్యాన్సరు పాకిపోతుందంట కదా, తేనె తుట్టును కదిలిస్తే ఎట్లా పాకిపోతాయో అవి అలా ఇది కూడా పాకిపోతుందంట కదా, బయాప్సీ లేకుండా చేయమని రోజు ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు కూడా నన్ను అడుగుతూ ఉంటారు చాలామంది. సో అప్పుడు చాలా టైం తీసుకుని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయాప్సీ వల్ల ఎటువంటి హాని ఉండదు. ప్రముఖ సెలబ్రిటీస్ నేమ్స్ అని చెప్పి వీళ్ళంతా కూడా బయాప్సీ చేసుకున్నాకే క్యాన్సర్ నిర్ధారణ అయిందని వాళ్ళందరికీ నేను కన్విన్స్ చేసి చేస్తుంటాను. అయినప్పటికీ కొంతమంది కన్విన్స్ అవ్వక ఇతరత్ర మార్గాల గురించి అడుగుతూ ఉంటారు. సో ఒకటి ఇంపార్టెంట్, ఇది మీరు అన్నది పూర్తిగా అపోహ మాత్రమేనండి. నిజం ఏంటంటే క్యాన్సర్ని డయాగ్నోస్ చేయాలి అంటే బయాప్సీ తప్పనిసరి. బయాప్సీ లేకుండా క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడం అనేది కుదరదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంటాను పేషెంట్స్ అందరూ కూడా. మీ అమ్మగారు మీకు రోజు టమాటా పప్పు చేసి పెడుతున్నారు, గత 25 ఏళ్ళుగా చేస్తున్నారు. ఇవాళ ఎలా ఉందండి అని అమ్మగారిని అడిగితే చెప్పగలరా? ఉండరా అబ్బాయి, ఒక స్పూన్తో తిని చెప్తానని చెప్తారు. స్పూన్తో తినడం వల్ల పప్పు ఏమైనా స్పాయిల్ అయిపోతుందా? అవ్వదు. ఇది కూడా అంతే. బయాప్సీ చేయడం వల్ల ఎటువంటి డ్యామేజ్ ఉండదని నేను ఆ పేషెంట్స్ అందరినీ కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. అయినప్పటికీ కొంతమంది దానికి ఒప్పుకోరు. సో బయాప్సీ వల్ల ఎటువంటి హాని లేదు. బయాప్సీ వల్ల క్యాన్సర్ పెరగటము, క్యాన్సర్ అప్స్టేజ్ అవడం అనేది జరగదు. బయాప్సీ చేయడం ద్వారానే మనం క్యాన్సర్ని గుర్తించవచ్చు. బయాప్సీ చేసేది క్యాన్సరా కాదా తెలుసుకోవడం వరకే కాకుండా ఇప్పుడు ఆ బయాప్సీ స్పెసిమెన్ మీద అనేక న్యూ టెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనందరికీ తెలుసు క్యాన్సర్ అనేది ప్రతి పురుషుడిలో కానీ స్త్రీలో కానీ ఒక మ్యుటేషన్ వల్ల వస్తుంది. జెనెటిక్ మ్యుటేషన్ అంటే, జెనెటిక్ మ్యుటేషన్ అంటే ముందు తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిందని కాదండి, వారిలో వారి యొక్క జీన్స్లో మ్యుటేషన్ చెందుతుంది. ఈ మ్యుటేషన్ చెందినప్పుడు క్యాన్సర్గా మారుతుంది. మన బాడీలో అప్రాక్సిమేట్లీ అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. ఈ 22,000 జీన్స్లో సైంటిస్టులు ఒక 500-600 ఆంకో జీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువులని ఐడెంటిఫై చేశారు. ఈ జన్యుల్లో వచ్చే మ్యుటేషన్ వల్లే క్యాన్సర్ వస్తుంది అని ఇప్పుడు సైంటిస్టులు, డాక్టర్లు అందరూ గట్టిగా నమ్ముతున్నారు. సో అందుకని ప్రతి క్యాన్సర్ పేషెంట్కి ఇప్పుడు దోస్ హూ కెన్ ఎఫర్డ్ మనం ఆ కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్ చేస్తున్నాం. చేసి ఏ జన్యుపరమైన మ్యుటేషన్ వల్ల క్యాన్సర్ వచ్చిందో తెలుసుకుని ఆ జన్యుపరమైన మ్యుటేషన్ టార్గెట్ చేసే మందులు ఏమైనా ఉంటే అవి వాడుతున్నాం మనం. సో అంటే ఫ్యూచర్ అంతా ఇలానే ఉండబోతోంది. బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ స్పెషలిస్ట్ కాకుండా ఫలానా EGFR జీన్ మ్యుటేషన్ స్పెషలిస్టు, VEGF మ్యూటేషన్ స్పెషలిస్టు, CRB2 మ్యూటేషన్ స్పెషలిస్ట్, అట్లా స్పెషలిస్ట్ అలా ఉండబోతారు. జీన్ బేస్డ్ క్యాన్సర్ థెరపీ రాబోతోంది ఫ్యూచర్లో, నియర్ ఫ్యూచర్లో ఆల్రెడీ వచ్చేసింది, నియర్ ఫ్యూచర్లో ఇంకా ఇదవబోతుంది. సో ఈ జన్యుపరమైన మ్యూటేషన్ తెలుసుకోవడానికి క్యాన్సర్ టిష్యూ తప్పనిసరి. తద్వారా ఆ జన్యుపరమైన మ్యూటేషన్ ఏదో తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు బ్లడ్లో కూడా ఈ టెస్ట్ తెలుసుకునే ఫెసిలిటీ వచ్చింది. దీనినే లిక్విడ్ బయాప్సీ అంటారు. లిక్విడ్ బయాప్సీ అంటే మన శరీరంలో అంటే పేషెంట్ యొక్క శరీరంలోంచి ఒక 10 ml బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్లోనే సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఉంటాయి. ఆ ట్యూమర్ సెల్స్ని గుర్తించి ఆ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి అది ఏ రకమైన క్యాన్సర్ కూడా చెప్పే ఫెసిలిటీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. బట్ ప్రిఫరబుల్లీ బయాప్సీస్ సింపులర్, సేఫర్ అండ్ మోస్ట్ ఎకనామికల్. ఎస్ డాక్టర్ గారు, ఇప్పుడు ఆ బ్లడ్ టెస్ట్ కానీ ఇప్పుడు ఈ జెనెటిక్ సంబంధించిన ఈ ట్యూమర్ నుంచి తీసిన దానితోనే చేయాలా, లేదా ముందు వచ్చేది దాన్ని మనం కనిపెట్టవచ్చా? ట్రూ, వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ ట్రూ.
సో బ్లడ్ టెస్ట్ చేసి ఆ క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయచ్చు. ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని పట్టుకొని ఐడెంటిఫై చేసి, ఇంకొక చిన్న విషయం అండి, ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ తీసుకొని వాటిని ల్యాబ్లో గ్రో చేసి ఏ రకమైన యాంటీ క్యాన్సర్ ట్రీట్మెంట్ లొంగుతుందో కూడా చెప్పే ఫెసిలిటీస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దీనినే ఆంకోనామిక్స్ టెస్టింగ్ అంటారు. చాలా సింపుల్. ఆడవాళ్ళలో యూరినరీ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ. ఏం చేస్తారు? యూరిన్ తీసుకెళ్ళి టెస్ట్కి ఇస్తారు. ఏ బ్యాక్టీరియా అందులో గ్రో అవుతుందో చూస్తారు. అది దేనికి యాంటీబయాటిక్ లొంగుతుందో తెలుసుకుంటారు. అది వాళ్ళే వాడేస్తుంటారు చాలాసార్లు. అలాగే క్యాన్సర్ కూడా ఇది గ్రో చేసి ల్యాబ్లో ఏ రకమైన క్యాన్సర్ ట్రీట్మెంట్కి లొంగుతుందో తెలుసుకొని ఆ ట్రీట్మెంట్ ఇచ్చే ఫెసిలిటీ ఆంకోనామిక్స్ టెస్టింగ్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. మీరు అడిగింది ఇంకా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ముందుగానే బ్లడ్ టెస్ట్ చేసి నియర్ ఫ్యూచర్లో క్యాన్సర్ వస్తుందా లేదా తెలుసుకునేది మీరు అడిగారు. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మొన్న మధ్య బిల్ గేట్స్ గారికి అలాగే జెరోదా సిఓ మిస్టర్ కామత్ గారు ఒక పోడ్కాస్ట్ చేశారు. అందులో ఆయన అడిగారు, మీరు ఎలా మీ హెల్త్ కాపాడుకుంటారు అని బిల్ గేట్స్ని. ఆయన అప్పుడు చెప్పిందంటే, నేను లాట్ ఆఫ్ వైటమిన్స్ తీసుకుంటాను, దానికి దేర్ ఇస్ నో డౌన్ సైడ్ ఫర్ ఇట్. ఇన్ యూఎస్ఏ దేర్ ఇస్ అ టెస్ట్ అవైలబుల్ కాల్డ్ గ్రెయిల్ టెస్ట్. అది యాక్చువల్లీ గ్రెయిల్ ఈజ్ అ కంపెనీ. ద టెస్ట్ నేమ్ ఈస్ కాల్డ్ గ్యాలరీ. ఆ టెస్ట్ బ్లడ్ తీసుకుని వాళ్ళు యునైటెడ్ కింగ్డమ్లో స్టడీస్ జరుగుతున్నాయి. బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్లో ఒక 50 క్యాన్సర్స్ వచ్చే సూచన ఉందా లేదా వెంటనే చెప్పగలరు వాళ్ళు. అద్భుతం కదా. ఆ టెస్ట్ నేను చేయించుకుంటాను, అక్కడ యునైటెడ్ స్టేట్స్లో ఇన్సూరెన్స్ కూడా పర్మిట్ చేస్తుంది, ఇండియాలో ఐ డోంట్ నో అబౌట్ ఇట్ అని అన్నారు. మన ఇండియాలో వస్తున్నాయి ఆ టెస్ట్. ఇప్పుడు బ్లడ్ తీయాల్సిన అవసరం లేదండి. జస్ట్ స్పిట్, సలైవాని మీరు స్పిట్ చేయండి ఒక పెట్రీ డిష్లోకి. దాన్ని తీసుకొని 77 క్యాన్సర్స్ వస్తాయో లేవో ముందుగా తెలుసుకునే ఫెసిలిటీ అందుబాటులోకి రానుంది. ఇట్స్ ఎన్ ఇజ్రాయలీ కంపెనీ విచ్ ఇస్ డూయింగ్ దిస్. అండ్ ఇప్పుడు మనం తీసుకురాబోతున్నాం హైదరాబాద్లో కూడా దాన్ని అందుబాటులోకి. సో మీరు స్పిట్ చేసేసి నాకు 77 క్యాన్సర్లు వస్తాయో లేవో తెలుసుకోవచ్చు. విమెన్కి ఇన్ఫర్టైల్ ఉమెన్కి ఫెర్టిలిటీ వస్తుందో రాదో తెలుసుకోవచ్చు. ఏజింగ్ తెలుసుకోవచ్చు, మీ బయలాజికల్ ఏజ్. మీరు చూడటానికి ఎంత 35 ఏళ్ళ ఉన్నారు, కానీ అసలు మీ ఏజ్ 40 ఏమో. మీరు అలా అంటే మీ ఏజింగ్ కూడా చెప్పేయచ్చు. దీన్ని లాంజివిటీ టెస్టింగ్ అంటారు. ఈ లాంజివిటీ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. లాంజివిటీ మార్కర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది న్యూజిలాండ్లో చాలా పాపులర్ స్టడీ, డ్యూండిన్లో. ఇవన్నీ కూడా ఇప్పుడు అందుబాటులోకి రానున్నాయి. ఫ్యూచర్ అంతా ఇదే అవబోతుంది. జెనెటిక్ మ్యుటేషన్ కనుక్కొని క్యాన్సర్ వస్తుందో లేదో తెలుసుకోవచ్చు. క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. వచ్చిన తర్వాత ఆ జెనెటిక్ మ్యుటేషన్ టార్గెట్ చేసే మందులు ఇచ్చేయచ్చు. అంటే అన్నిటికీ మందులు లేవు, వచ్చేస్తాయి. ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది. ఆ మందులతోనే క్యాన్సర్ని మనం క్యూర్ చేయడానికి అవకాశం ఉండబోతుంది. అప్పుడు సెల్స్ అనేవి గ్రో అవ్వకుండా ఉంటాయి, త్వరగా తగ్గిపోతుంది. సో పేషెంట్స్ కావాలనుకున్నట్టు బయాప్సీ లేకుండా బ్లడ్ నుంచే లిక్విడ్ బయాప్సీ చేసి చెప్పేయచ్చు అనమాట. ఎస్. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ క్యాన్సర్ ఉందని తెలిసింది, దానికి మెడికల్ ఆంకాలజిస్టులు ట్రై చేస్తారు, ఈ కీమోథెరపీ అని అంటారు. కీమోథెరపీకి ఒకసారి వెళ్తే చాలా డౌట్స్ ఉన్నాయండి, చాలా అపోహలు ఉన్నాయి, చాలా భయాలు ఉన్నాయి. జుట్టు రాలిపోతుంది అని, శరీరం పీలగా అయిపోతుందని, చాలా సన్నగా అయిపోతారని, ఇలాగా. అసలు కీమోథెరపీ ఏ పేషెంట్కి ఇస్తారు డాక్టర్ గారు? ఏ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఇస్తారా? అది నిజంగానే అంత డేంజరా? యూఆర్ వెరీ ట్రూ అండి. చాలామంది వస్తుంటారు ఇప్పటికీ కూడా. పేషెంట్ రాగానే, ఓకే డాక్టర్ గారు సర్జరీ చేయండి, రేడియేషన్ ఇవ్వండి, కీమో ఉండదు కదా అని అడుగుతారు చాలామంది ఇప్పటికి కూడా. మీరు అన్నట్టు ఇలా ఈ కీమోథెరపీ మీద చాలా అపోహలు ఉన్నాయి. కీమోథెరపీ క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైంది, కీమోథెరపీ తీసుకోవడం కన్నా క్యాన్సర్తో చనిపోవడమే బెటరు, కీమోథెరపీ అంత భయంకరంగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. ఐ డోంట్ కాల్ ఇట్ ఎ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. బట్ కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్ని తగ్గించడానికి ఇప్పుడు అనేక రకాలైన ప్రీ మెడికేషన్ అందుబాటులోకి వచ్చింది. కీమో ఇచ్చే ముందే ఆ ప్రీ మెడికేషన్ ఇవ్వడం ద్వారా కీమోథెరపీ అసోసియేటెడ్ నాజియా, వామిటింగు, అలాగే వైట్ సెల్స్ తగ్గటము, అంటే డబ్ల్యూబీసీ కణాలు, తెల్ల రక్త కణాలు తగ్గిపోవటం, వీటన్నిటిని ప్రివెంట్ చేయడానికి ముందుగా మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. కీమోథెరపీ వలన హెయిర్ లాస్ ఉంటుంది. ఎస్, వెరీ కరెక్ట్. స్కాల్ప్ ఈజ్ హెయిర్ ఈజ్ ర్యాపిడ్లీ గ్రోయింగ్. ఆల్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ టిష్యూస్ గెట్ ఎఫెక్టెడ్. సో హెయిర్ ఒకటి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. వెరీ ఇంట్రెస్టింగ్ హైపోథసిస్. అదేంటంటే డ్యూరింగ్ కీమోథెరపీ ఈ మెడిసిన్ స్కాల్ప్లో ఉన్న బ్లడ్ వెసల్స్ ద్వారా హెయిర్లోకి వెళ్తుంది. సో ఆ కీమోథెరపీ టైంలో డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ కీమోథెరపీ ఆ స్కాల్ప్ని ఒక స్పెషలైజ్డ్ క్యాప్ పెట్టి కూల్ చేస్తారు. కంటిన్యూస్గా కూల్ చేసినట్టయితే స్కాల్ప్కి రక్త ప్రసారం తగ్గిపోతుంది, తద్వారా హెయిర్ ఊడదేమోనని ఆశ. ఎస్, వెరీ కరెక్ట్, వెరీ ఇంట్రెస్టింగ్. ఆ ఐడియా నాకు రాలేదు, ఎందుకని 30 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తాను, నా మనసులో ఎప్పుడూ ఉంటుంది. సో ఒక అమెరికన్ సైంటిస్టు ఐడియా చేశారు, వెంటనే ఎక్విప్మెంట్ పెట్టడం జరిగింది. అండ్ విత్ దట్ 70% ఆఫ్ హెయిర్ రాలటాన్ని మనం నిరోధించగలుగుతున్నాం. ఇక్కడ చేస్తున్నారు డాక్టర్? చేస్తున్నాం, రోజు ఉన్నాయి. మనమే ఫస్ట్ తీసుకొచ్చాం ఇండియాలో స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్. కీమో ఇచ్చేటప్పుడు డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ కీమోథెరపీ అది పెట్టేస్తున్నాం. పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ.
అండ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ మేడం, హెయిర్ లాస్ ఉన్నా కీమోథెరపీ అయిపోయిన తర్వాత అంతకన్నా మంచి హెయిర్ వస్తుందండి. అది ఓన్లీ టెంపరీ సెట్ బ్యాక్, పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్ కాదు. బట్ ఇండియాలో దానికి ఉన్న ఇంపార్టెన్స్, బ్యూటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాం మనం అంతా. తెలిసిపోతుందేమోనని భయం, తెలిసిపోతుంది అన్న భయం, చాలా ఇదొక ప్రాబ్లం. చెప్పుకోవడానికి కూడా భయపడతాడు. ఎవరికి తెలియకుండా వస్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, వేరే ఊరి నుంచి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతుంటారు. మీరు అన్నది కరెక్ట్. ప్రజల్లో మిగతా వాళ్ళకి తెలుస్తుంది అని ఒక భయం మనలో ముఖ్యంగా తెలుగు ప్రజల్లో ఎక్కువగా చూస్తున్నాం. డాక్టర్ గారు సిటీస్లో తక్కువ, కానీ అర్బన్ సెమీ అర్బన్ విలేజెస్లో చాలా కామన్గా చూస్తున్నాం. యువర్ రైట్.